హాయ్ అండి, వెల్కమ్ టు మై బేకింగ్ జర్నల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్ అండి. ఏ బిగినర్ అయినా ఫస్ట్ టైం ట్రై చేయాలనుకుంటే మాత్రం చాక్లెట్ కేక్ ట్రై చేయమని చెప్తాను. ఎందుకంటే కొంచెం అటు ఇటుగా వచ్చినా కూడా ఇంట్లో వాళ్ళు బాగుందని తింటారు. దానివల్ల మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. మన రెసిపీ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోండి. మెజర్మెంట్స్ చాలా బాగా వస్తుందండి. కావాల్సినవి మైదా, ఐసింగ్ షుగర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కోకో పౌడర్, డార్క్ చాక్లెట్, ఆయిల్, వామ్ మిల్క్, లెమన్ జ్యూస్, వెనిలా ఎసెన్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి మైదా. బాగా జల్లెడ పట్టుకోవాలండి. మనం కేక్లోకి డ్రై ఇంగ్రీడియంట్స్ ఏది తీసుకున్నా సరే మీరు ఖచ్చితంగా జల్లించాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఐసింగ్ షుగర్. చెప్పాను కదండి, ఐసింగ్ షుగర్ అంటే ఒక కప్పు మామూలు మన ఇంట్లో వాడే షుగర్కి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి బాగా మెత్తగా మిక్సీ పెట్టండి. అదే ఐసింగ్ షుగర్. లేకపోతే మీకు స్టోర్లో అయినా దొరుకుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ కోకో పౌడర్. వీటిని కూడా బాగా జల్లించాలండి. ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి, ఒకసారి అన్ని వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా ఏమైనా లంప్స్ ఉంటే కనుక మనం స్పాచులాతో ఇలా అంటే మొత్తం కొంచెం చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి, సాల్ట్. దానివల్ల టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది మనకి కేక్లో. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి దీన్ని మొత్తం మిక్స్ చేసుకోండి, లంప్స్ లేకుండా. కొంచెం అన్నీ మిక్స్ అయ్యేలాగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా స్పాచులాతో. లేదంటే ఇలా మీరు హ్యాండ్ బీటర్ అయినా వాడచ్చు. నెక్స్ట్ మన వెట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆయిల్ అండి. మిల్క్, పాలు, వెనిలా ఎసెన్స్, డార్క్ మెల్టెడ్ చాక్లెట్. ఇదే మన సీక్రెట్ రెసిపీ అండి. మీరు చాలా యూట్యూబ్ వీడియోస్ చూసుంటారు, కానీ ఎక్కడ చాక్లెట్ యూస్ చేయడం చూసుండ్రు. కానీ ఒక్కసారి ట్రై చేయండి. ఇది వేసి మీకు ఎంత టేస్ట్గా ఉంటుందంటే కేక్ చాలా డిఫరెన్స్ ఉంటుంది చాక్లెట్ వేసిన దానికి వేయని దానికి. వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఒక్కొక్కటి వేస్తూ మిక్స్ చేసుకోకూడదు. మీరు ఒక్కొక్కటి వేస్తూ మిక్స్ చేశారనుకోండి, అది డో కన్సిస్టెన్సీ వస్తుంది. అంటే పిండిలాగా. మనకు కావాల్సింది పిండిలా ఉండే కన్సిస్టెన్సీ కాదు, బ్యాటర్ లాగా ఉండాలి. ఎక్కువ మిక్స్ చేసినా, ఓవర్గా మిక్స్ చేసినా గ్లూటెన్ ఫామ్ అయిపోయి మీకు కేక్ అనేది చాలా డెన్స్గా వస్తుందండి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. మనం వెనిలా ఎసెన్స్ వాడుతున్నాం ఇక్కడ చాక్లెట్ ఎసెన్స్ బదులు. మీరు ఒకసారి ట్రై చేయండి. వెనిలా ఎసెన్స్ చాక్లెట్ కేక్తో చాలా బాగా సెట్ అవుతుంది. సో నేను అందుకని వెనిలా ఎసెన్స్ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ జ్యూస్ అండి. చూడండి, మనం లెమన్ జ్యూస్ వేయగానే మనకి రియాక్షన్ కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుందా? సోడా కూడా వేసాం కదా, బేకింగ్ సోడా, రెండు కలిపి మనకి కేక్ బాగా పొంగటానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఎగ్లెస్ కేక్ కదా, సో కేక్ బాగా పొంగటానికి యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి లెమన్ జ్యూస్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. డార్క్ చాక్లెట్ వచ్చేసి ఒకసారి డబుల్ బాయిలర్ మెథడ్లో కొంచెం బాయిల్ చేసుకోండి, ఒక 30 సెకండ్స్ సరిపోతుంది. ఇప్పుడైతే ఒక ప్యాన్ కానీ లేకపోతే ఇలా ప్రెషర్ కుక్కర్ కానీ తీసుకొని దానిలో కేక్ పెట్టడానికి ఏదైనా స్టాండ్ లాంటిది పెట్టి ఒక 10 మినిట్స్ అయితే ప్రీహీట్ చేయాలండి. గ్యాస్కెట్ కానీ విజిల్ కానీ ఏదైనా రిమూవ్ చేయాలి. నేనైతే విజిల్ రిమూవ్ చేస్తున్నాను. ఈ లోపల మనం టిన్ ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే 5 ఇంచెస్ టిన్ తీసుకున్నాను. ముందుగా ఇలా ఆయిల్ మొత్తం బాగా అప్లై చేయాలి. మనమేమి పాచ్మెంట్ పేపర్ కానీ బేకింగ్ పేపర్ కానీ ఏది యూజ్ చేయమండి.
జస్ట్ ఇలా ఆయిల్ అప్లై చేసి దానికి మొత్తం మైదా కోట్ చేస్తాము. ఇలా ఎక్స్ట్రా మైదా ఇలా మొత్తం అక్కడక్కడ మైదా కోట్ చేస్తూ టిన్ తిప్పుతూ ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే కనుక మనం ఇలా కొడుతూ రిమూవ్ చేయాలన్నమాట. కంపల్సరీ కేక్ టిన్నే వాడండి, అల్యూమినియం కేక్ టిన్నే వాడండి. ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా ట్రై చేశాను అంతకుముందు. మీకు దీనిలో వచ్చినంత బాగా వేరే దానిలో రాదు. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తం ఈ కేక్ టిన్లో వేసేయండి. మళ్ళీ చెప్తున్నానండి, ఓవర్ మిక్సింగ్ అస్సలు చేయొద్దు. అదొక టిప్ అనుకోండి. మొత్తం క్లీన్గా మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తం వేసేయండి కేక్ టిన్లో. వేసిన తర్వాత గట్టిగా ఇలా ఒక 3-4 టైమ్స్ ట్యాప్ చేయండి. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే కనుక మనకి పైకి వచ్చేస్తుంది, అప్పుడు కేక్ బాగా వస్తుంది. 10 మినిట్స్ ప్రీ హీటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో కేక్ టిన్లో వేసిన బ్యాటర్ అది తీసుకొని మనం కుక్కర్లో పెట్టేయండి. చాలా వేడిగా ఉంటుందండి, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. టోటల్ 30 మినిట్స్ ఉంచాలండి. ఫస్ట్ 10 మినిట్స్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేయండి ఫ్లేమ్ని. తర్వాత 20 మినిట్స్ మాత్రం ఫుల్గా లో ఫ్లేమ్లోనే ఉంచేయండి. ఆఫ్టర్ 30 మినిట్స్ అండి ఇది. ఒకసారి టూత్ పిక్తో కానీ దేంతో అయినా మీరు పోక్ చేసి చూడండి. ఆ టూత్ పిక్ అన్నది క్లీన్గా బయటికి రావాలి, బ్యాటర్ ఏం అంటుకోకుండా. ఒకవేళ అంటుకుంటుంది అంటే మాత్రం ఇంకొక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి వెంటనే ఉంచేయండి. నాదైతే క్లీన్గా వచ్చిందండి. సో నా కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు నేను దీనిలో నుంచి మన టిన్ అయితే రిమూవ్ చేస్తున్నాను. జాగ్రత్తగా తీసి బయట పెట్టండి, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా లోపల. సో మన కేక్ టిన్ అయితే నేను పక్కన పెడుతున్నానండి. ఇది కూలింగ్ ట్రే అంటారు, దీని మీద పెడుతున్నాను. కొంచెం సేపు చల్లారనివ్వండి. కొంచెం సేపు చల్లారిన తర్వాత నేను దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కూలింగ్ ట్రే మీదకి. జస్ట్ ఒకసారి ట్యాప్ చేయండి అంతే. చూసారుగా ఎంత బాగా వచ్చిందో ఫ్లఫీగా. అలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, ఎందుకంటే విడిపోతుంది, కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుంది కదా, విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. ఏదైనా ప్లేట్ కన్నా ఈ కూలింగ్ ట్రే యూజ్ చేయడం చాలా బెటర్. ఇప్పుడు మన కేక్ని అయితే మీకు లేయర్స్ కింద కట్ చేసి చూపిస్తాను. చెప్పాను కదండి, ఎవరైనా బిగినర్ అయితే మాత్రం కంపల్సరీ ఇలా థ్రెడ్ మెథడ్ యూజ్ చేసి కట్ చేయండి. 2 ఎడ్జెస్ పట్టుకొని లాగండి, అప్పుడు మీకు ఈవెన్గా కేక్ కట్ అవుతుంది. అదే మీరు నైఫ్తో కానీ దేంతో ట్రై చేసినా అంత ఈవెన్గా అయితే కట్ అవ్వదు. నేను చాలా ట్రై చేసి ఉన్నాను ఆ మెథడ్స్ అన్నీ. సో నాకు అన్నిటికైనా బెస్ట్ మెథడ్ అయితే ఇదే. చూసారుగా కేక్ అయితే ఎంత ఫ్లఫీగా వచ్చిందో, బాగా పొంగింది, అసలు డెన్స్గా అస్సలు లేదు. టేస్ట్ కూడా చాలా బాగుందండి. దీని వెయిట్ చూద్దాం ఇప్పుడు మనం ఎంత ఉందో. దీని వెయిట్ వచ్చేసి 330 గ్రామ్స్ ఉందండి దగ్గరగా. దీనికి మనం క్రీమ్, షుగర్ సిరప్ అన్నీ అప్లై చేసేటప్పటికి ఇంచుమించుగా ఒక 1/2 kg పైనే అవుతుంది కేక్ కింద. ఇలా మనం కేక్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఇది చెప్పాను కదా, ఇది చాక్లెట్ కేక్ పేస్ట్రీ బేస్ అనమాట. ఇవాళ ప్రిపేర్ చేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డేకి మనం తీసి దీనికి ఫ్రాస్టింగ్ చేస్తే, అంటే షుగర్ సిరప్, విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని అప్పుడు మనం ఒక పేస్ట్రీ లాగా కేక్ లాగా తయారు చేస్తే బాగా సెట్ అవుతుంది అనమాట. ఇలా మనం క్లింగ్ ర్యాప్తో మొత్తం ర్యాప్ చేసుకొని టైట్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెస్ట్ అనమాట. నేను ఆల్రెడీ వెనిల్లా కేక్ స్పాంజ్ కూడా చూపించానండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. యాజ్ ఏ న్యూ కమర్, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. బాయ్ అండి.